నమస్కారం సార్, జై గురుదేవ్. ఇక్కడ నర్సంపేటలో అభ్యాస్ కేఎస్ఆర్ స్కూల్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు సంస్కృతి పేరు మీద స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో పిల్లలకి స్కూల్లో చెప్పినటువంటి విషయాలతో పాటు పిల్లలని వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్స్ అన్నీ బయటికి తీసే విధంగా ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. పిల్లల్లో ఉన్న టాలెంట్స్ అన్నీ కూడా వెలికి తీసే విధంగా ఈ యొక్క క్యాంపు నిర్వహణ జరుగుతుంది. సంస్కృతి సంప్రదాయాలతో పాటుగా వాళ్ళ లోపల ఉన్నటువంటి స్కిల్స్ను కూడా బయటికి తీయడం, వేదిక్ మ్యాథ్స్, తర్వాత యోగా, ధ్యానము, ప్రాణాయామ ఇవన్నిటితో పాటుగా వాళ్ళ లోపల ఒక క్రమశిక్షణయుతమైనటువంటి విధానంలో వాళ్ళ జీవన విధానాన్ని మలచడం కోసం ఈ క్యాంపు చాలా దోహదపడుతుంది. పిల్లలు స్కూల్లో రెగ్యులర్గా చదువు మార్కులతో పాటు వేరే కరిక్యులర్ యాక్టివిటీస్ ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో చాలా కనుమరుగైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటివి ఇక్కడ పిల్లలకి నేర్పిస్తూ వాళ్ళ యొక్క పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఆనందంగా ఎలా వెళ్ళాలి, ప్రతి విషయాన్ని ఆనందంగా ఎలా ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం కానీ, ఆడడం కానీ, ఏ పని చేస్తున్నా ఆనందంగా ఎలా చేయాలో ఆనందకరమైనటువంటి జీవన విధానానికి ఈ క్యాంపు నాంది పలుకుతుందని మేము భావిస్తున్నాం. ఈ క్యాంపు ద్వారా పిల్లల లోపల ఏకాగ్రత పెంచడం, తర్వాత చేస్తున్న పనిని శ్రద్ధగా కాన్సన్ట్రేషన్తో ఎలా చేయాలి అని నేర్పించడం జరుగుతూ ఉంది. ఈ క్యాంపులో యోగా ఆసనాలతో పాటు ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పూర్వీకులు మనం చూస్తే ధ్యానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మీకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. కానీ చాలామందికి తెలిసినప్పటికీ ఆచరణలో పెట్టట్లేదు. ఆచరణలో పెడితే దీని యొక్క ఇంపాక్ట్ తెలుస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే వివేకానందుడు కేవలం ధ్యానం ద్వారానే ఆయన ఏకాగ్రత పెంచుకున్నాడు. ఒకసారి లైబ్రరీకి వెళ్ళి బుక్స్ అన్నీ వాళ్ళ శిష్యులతో తెప్పించుకొని చదివితే ఆ టైంలో ఇలా ఎలా చదువుతున్నారు, వెంటనే మాకు బుక్స్ తెచ్చి రిటర్న్ ఇస్తున్నారు, మీరు చదువుతున్నారా లేదా మా టైం అంతా వేస్ట్ చేస్తున్నారా అని అంటే వెంటనే వివేకానందుడు లైబ్రరీకి వచ్చేసి ఆ లైబ్రరీలో కూర్చొని ఆయన చదివిన బుక్స్ అన్ని లిస్ట్ ప్రకారంగా తెప్పించుకొని ఏ పేజీలో ఏముందో చూసి వాళ్ళు అడిగితే సమాధానం చెప్పే అంత కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రతతో చదవగలిగాడు. అలాంటి ధ్యానాన్ని ఇక్కడ ఈరోజు మనం పిల్లలకు నేర్పించేటువంటి సత్సంకల్పం ఈ అభ్యాస్ స్కూల్ మేనేజ్మెంట్ తీసుకున్నారు. ఆ క్యాంపుకి పంపించినటువంటి పిల్లల లోపల ఎలాంటి మార్పులు వస్తున్నాయో 21 రోజుల తర్వాత మీరే చూస్తారు. అద్భుతంగా ఈ పిల్లల్ని తయారు చేసేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. ఇదంతా కూడా పురాతన విద్య, ఈ సంస్కృతి మనకు కనుమరుగైపోతుంది. అలాంటి సమయంలో వీళ్ళు ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించడం చాలా ఆనందదాయకం, శుభకరం. పేరెంట్స్ ఇంకా ఎవరైనా టైం ఉంటే ఈ 2-3 రోజుల్లో పంపించండి. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2 డేస్ అవుతుంది. ఇంకా ఎవరైనా పంపించాలనుకుంటే ఆ 2 డేస్ మేము జరిగిన క్లాసులు కూడా మళ్ళీ వాళ్ళకి ప్రత్యేకంగా నిర్వహించి మిగతా పిల్లలతో పాటుగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి అలాగే ఏటీవీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.